హలో ఆల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు సండే, సో బిర్యానీ డే అన్నమాట. మా హబ్బీ అడిగారు, సరే బిర్యానీ చేయొచ్చు కదా, చికెన్ తెప్పించిన అని అడిగితే తెప్పించు కర్రీ కనుక్కున్నాను నేను. బట్ తీసుకొచ్చిన తర్వాత బిర్యానీ చెయ్యు అని చెప్పారు. సరే చేద్దాము, బట్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. బట్ దమ్ బిర్యానీ చేయడానికి ఇది లేదు, ఆ బౌల్ లేదు. యాక్చువల్లీ సర్దినప్పుడు పైన పెట్టేసాను నేను ఒక కబోర్డ్లో. సో కుక్కర్ పైన చేసేద్దామని చెప్పేసి పలావ్లా చేద్దాం కదా, చికెన్ పలావ్ స్టార్ట్ చేసాను. అవుతుంది. ఆనియన్స్ అయ్యాయి, తర్వాత బిర్యానీ మసాలాస్ వేసాను ఫస్ట్, తర్వాత ఆనియన్స్ వేసేసాను. కొంచెం లైట్గా క్యాషు కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. స్పైసీనెస్ ఏమైనా వచ్చిందంటే కొంచెం క్రంచీగా క్యాషు తగిలినట్టు స్పైసీనెస్ కొంచెం తగ్గుతుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకు తక్కువ జీడిపప్పు వేసాను, ఒక 10 అలాగా. తర్వాత మ్యారినేట్ చేసి చికెన్ వేసేసాను అన్నమాట. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. మ్యారినేషన్ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అందుకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు. ఆ తర్వాత కొంచెం బౌల్ మీద కుక్కర్ మీద ఒక మూత పెట్టి ఒక 5 minutes అలా ఆపేస్తే కొంచెం సెమీగా కుక్ అవుతుంది, ఒక 20-30% అవుతుంది. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాక మిగిలిపోయిన అది మ్యారినేట్ చేశాను కదా, అందులో వాటర్ కొంచెం వేసేసి స్క్రీన్ పెట్టి కుక్కర్కి విజిల్ అది గ్యాస్ లైట్ పెట్టేసి మూత పెట్టాను. విజిల్స్ ఒక 5 విజిల్స్ వరకు ఉంచి చూస్తే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది చికెన్. తర్వాత రైస్ అంటే నేను చేసుకున్నా కదా, రైస్ కూడా ఉంచాను కడిగేసి పక్కన, వాటర్ వేసి. సో అది వేసాను. నాకు ఏంటంటే చెకింగ్ చేయడం ప్రాసెస్, ఆ గెరిట పెడతాను, ఆ గెరిట సగానికి వచ్చింది అనుకోండి, వాటర్ కరెక్ట్ సరిపోయినట్టు. ఇది ఈజీ బ్యాచిలర్ బిర్యానీ అన్నట్టు, బ్యాచిలర్ పలావ్, చికెన్ పలావ్ అన్నట్టు చూడండి. తర్వాత స్పైసీనెస్ ఉంది, సూపర్ ఉంది, అసలు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసుకున్నాం, తర్వాత ఆనియన్స్ కూడా. నాకైతే ఫుల్గా కుమ్మాను, నేనైతే ఒక 3 times అయినా పెట్టుకొని ఉంటాను ప్లేట్ ఫుల్గా. మా హబ్బీ కూడా సూపర్ ఉందని చెప్పాను. అమ్మయ్య అనుకున్నాను. ఎలా ఉంది బుజ్జి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.